రికార్డింగ్ నెంబర్ 214, 829th పద్యం దగ్గర నుంచి వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. చనిపోయేటప్పుడు శరీరాన్ని జీవుడు వదిలేటప్పుడు తెలివి తప్పకుండా ఉండాలి అంటే, అన్కాన్షియస్ అవ్వకుండా ఉండాలి అంటే ముందు నుంచి ఒక అలవాటు చేసుకోవాలి దైవస్మరణ. ఇప్పుడు దైవస్మరణ ఒక అలవాటు అయిపోవాలి. ఒక శ్వాస ఎలా మనతో ఉంటుందో దైవస్మరణ అలా మనతో బతికున్నంత కాలం ఉండటము అనేది అలవాటు చేసుకుంటేనే అంత్యకాలంలో అంటే చివరి క్షణాల్లో దైవస్మరణ వస్తుంది. కానీ ఏదో అప్పటికప్పుడు అనుకుందాంలే అని వాయిదా వేస్తే అయ్యే పని కాదు అని ఇంకోసారి ఇక్కడ నిరూపించి చెప్పారు. మళ్ళీ ఇక్కడ ఇంకోసారి చెబుతూ ఉన్నారు. భాగవతం మొత్తం మీద చెప్పేటటువంటి ఉపదేశం ఏమిటి అంటే, పరమ ఉపదేశం ఏమిటంటే, 7 దినాల్లో నేను చనిపోతాను అనుకున్న పరీక్షిత్తు శుకుడు చేసిన భాగవత ఉపదేశాన్ని విని తాను చనిపోక దేహము విడిచెను. అదే ఇక్కడ చరమోపదేశం అనొచ్చు, మహా ఉపదేశం అనొచ్చు, పరమోపదేశం అనొచ్చు. ఏమిటి ఉపదేశం అంటే, భగవంతుణ్ణి సర్వత్రా చూడాలి, సర్వజనులలో సర్వజీవులలో భగవంతుణ్ణే చూడాలి, అన్ని వస్తువులలో భగవంతుణ్ణే చూడాలి. అప్పుడే ఆయన్ని మర్చిపోకుండా ఉండే స్మరణ తెలుస్తుంది. అంటే ఇది ఎవరి ఇల్లు, ఇది ఎవరి లోకం? ఈ లోకం భగవంతుడిది. ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇక్కడ భగవంతుడు. ఆయన రాజ్యంలో మనం ఉన్నాం. ఆయన ప్రజలందరూ ఆయన స్వరూపాలే. ఆయన పొలాలు, దొడ్లు, దోవలు, రోడ్లు, కార్లు, వెహికల్స్, సమస్తము, ఇళ్ళు, వాకిళ్ళు అన్నీ ఆయన స్వరూపాలే. ఎందుకంటే వేరే ఇంకెవరో రెండో వాళ్ళు ఇక్కడ లేరు, అన్నీ ఆయనలో నుంచి వచ్చినవే అనే జ్ఞానం కలిగి ఉన్నప్పుడు మనసులో ఆయన తప్ప ఇంకెవ్వరూ ఉండరు. కాబట్టి మృత్యు వచ్చినా, ఇంకొకడొచ్చినా, ప్రజ్వారుడొచ్చినా, కాలకన్యకొచ్చినా, వ్యాధులు వచ్చినా దూరంగా ఆ వెలుగుకి, ఆ తీక్షణత్వానికి, ఆ గొప్ప తేజస్సుకి అన్ని దూరంగా ఉండిపోతాయి. అవేవి దగ్గర చేరలేవు. శరీరాన్ని వదిలేయటానికి తానే సిద్ధపడతాడు. కాబట్టి ఇంకో మాట ఉన్నది ఇక్కడ. మృత్యుదేవత వచ్చి పరీక్షిత్తును అడిగాడుట. తల వంచి మోకాళ్ల మీద కూర్చొని పరీక్షిత్తు దగ్గర, మహానుభావ, నిన్ను నేను ఏ రకంగానూ నేను నీకు ఉపయోగపడలేకపోయాను కదా, నన్ను వాడుకోవచ్చు కదా నువ్వు ఏదో ఒకదానికి అని అడిగాడుట. ఇంతలో పరీక్షిత్తుకి విమానం వచ్చిందిట, పరలోకానికి తీసుకెళ్లే విమానం. పరీక్షిత్తు, అలాగే నాయన, తప్పకుండా నిన్ను వాడుకుంటాను అని చెప్పి మృత్యుదేవత తల మీద ఒక కాలు పెట్టి మెట్టులాగా విమానం ఎక్కి వెళ్ళిపోయాడుట. అలా వాడుకున్నాడుట మృత్యుదేవతని. అంటే అర్థం ఏమిటి? అధిగమించాడు, క్రాస్ చేసి వెళ్ళిపోయాడు, మృత్యుదేవతను దాటి వెళ్ళిపోయాడు. ఆయన ఏ రకంగాను మృత్యుదేవతకు లొంగలేదు. ఎందుకంటే భాగవత ఉపదేశాన్ని చక్కగా నాడులలో, నరాల్లో, నాడులలో జీర్ణం చేసుకున్నాడు పరీక్షిత్తు. ఏమిటి అంటే, మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నారు మనకు కూడా, అంతటా దైవమే ఉన్నాడు, ఆయన తప్ప వేరే వస్తువు ఇక్కడ ఉండటానికి అవకాశం లేదు. సృష్టి మొత్తం ఆయన ఆక్రమించుకోనుంటే ఇక్కడ తల్లులని, పిల్లలని, కొడుకులని, కూతుళ్ళని, మనవళ్ళని, మిత్రులని, శత్రువులని, ఇన్ని రకాలు ఉండే అవకాశం ఎక్కడుంది? అన్ని రూపాల్లో ఆయనే ఉన్నాడు. ఇది కేవలం జగన్నాటకము. ఈ నాటకానికి అవసరమైన రోల్ ప్లే మటుకే చేసి మనం మన స్వస్వరూపానికి వెళ్ళిపోవాలి. మన స్వరూపాన్ని మనం తెలుసుకోవడం చాలా తేలిక. ఎందుకంటే అంతటా ఉన్నటువంటి వస్తువే అది. మనం విడిగా ఎక్కడున్నాము? పరమాత్మ స్వరూపమే కదా ఇది అనేటటువంటి జ్ఞానం ఆ భాగవత స్వరూపుడైన ఆ పరమాత్మ మనకు అందజేస్తూ ఉన్నాడు. ఏదో ఒక రూపంలో, ఎక్కడి నుంచో ఒక చోటు నుంచి తప్పకుండా అందుతూనే ఉంది మనకి. దాన్ని పట్టుకోవాలి. దాన్ని పెడచూపు పెట్టి, పెడచెవిన పెట్టి కోల్పోయే వాళ్ళం, బాధపడే వాళ్ళం, లూజర్స్ మనమే అవుతాం. కానీ ఆ పుస్తకానికి ఎటువంటి నష్టం లేదు, ఆ గ్రంథానికి ఎటువంటి నష్టం లేదు.
ఇదంతా కూడా ఈ పురంజనోపాఖ్యానం అంతా కూడా నారదుడు బర్హిష్మదుడికి చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే బర్హిష్మదుడు చేస్తూ ఉన్న వేట చూసి, నాయనా ఇలా ఈ రకంగా నువ్వు జీవహింస చేస్తున్నావే, ఇట్లా చేసిన వాడు ఇంకొకడు ఉన్నాడు పురంజనుడని, వాడెన్ని బాధలు పడ్డాడో నీకు చెప్తాను అని కథ చెప్తూ ఉన్నాడు నారదుడు. ఇంకా కూడా చెప్తూ ఉన్నాడు, బంధువులతో సంపదలతో బిజీ అయిపోయి పరమాత్మని అంతర్యామిగా ఉన్న వాడిని చూడటానికి తీరిక లేకుండా, విజ్ఞాతుడు అనేవాడు పక్కనే ఉన్నా కూడా చూడకుండా జీవితాన్ని వెళ్ళబుచ్చాడు. అనేక రకాలైన ఫలితాలు ఆశిస్తూ అనేక పనులు చేశాడు. ఫలితాల మీద ఆసక్తి ఉన్న వాడికి ఫలితం రూపంలోనే ఆపదలు వస్తాయి. కర్మస్వరూపుడైన అంతర్యామిని గమనిస్తూ ప్రతి పనిలోనూ దివ్య కర్మ, ఇది యజ్ఞార్థ కర్మ, ఇది భగవంతుడి ప్రేరేపణ అని భగవంతుడికి అర్పిస్తూ, భగవంతుడి ద్వారానే నేను ఈ పని చేస్తున్నాను అని తెలుసుకోకుండా బతికిన వాళ్ళందరికీ ఆ కర్మలే బంధమై ఇబ్బంది పెట్టేస్తాయి. అనేక రకాలుగా చేసిన సత్కర్మలన్నీ కూడా వ్యర్థమై ఆపదలు తీసుకొస్తాయి అని నారదుడు బర్హిష్మదుడికి పురంజనోపాఖ్యానాన్ని ఉపదేశిస్తూ బోధించాడు అంటున్నారు. మొత్తం ఈ కథలో ఉన్న వేదార్థం అంతా కూడా ఇదేను అన్నారు. ఇక్కడ పురంజనుడిని ఇంకా కూడా పరలోకానికి తీసుకెళ్లారు. అతడు పూర్వం ఎంతో నిర్దాక్షిణ్యంగా వేటాడి అనేక జీవులను వధించాడు. యజ్ఞాలనే పేరుతో జంతువులను పశువులుగా చంపాడు. అవి సమయం కోసం వేచి చూస్తూ ఉన్నాయిట. చనిపోయిన జంతువులన్నీ యమలోకంలో ప్రవేశించిన పురంజనుణ్ణి గమనించి మీదబడి వాణ్ణి ముక్కలు ముక్కలుగా చీల్చేసినాయిట. తను చేసిన హింసలన్నీ కూడా సంస్కారాలుగా తనలోనే ప్రతి మనిషిలో మిగిలిపోతాయిట. మనకి ఒక జ్ఞాపకం, ఒక గుర్తు అని చెప్పుకుంటాం కదా, చేసిన పనులన్నీ ఒక ప్రింట్ లాగా. చిత్రగుప్తుడు అని అంటారు వాణ్ణి, కానీ చిత్రగుప్తుడు ఏం విడిగా పుస్తకం పట్టుకొని కూర్చోక్కర్లే. చేసిన ప్రతి పని మన లోపలే ఒక ప్రింట్ లాగా నిలిచిపోతుంది. ఒక బ్లూ ప్రింట్ డెవలప్ అయిపోతూ ఉంటుంది. ఆ బ్లూ ప్రింట్ శరీరం వదలంగానే మొత్తం అంతా మెటీరియలైజ్ అవుతుందన్నమాట. మీద పడ్డయిట మొత్తం జంతువులన్నీ కూడా ముక్కలు ముక్కలుగా చీల్చి నరికి ముక్కలు చేసి చంపేసినయిట పురంజనుడి శరీరాన్ని. సమయం కోసం వేచి ఉన్నవి కాబట్టి వెంటనే మీద పడ్డయిట. తను చేసిన హింసలు తనలోనే సంస్కారాలుగా మిగిలిపోతాయి కాబట్టి శరీరాన్ని వదిలేయంగానే ప్రతి స్మరణ సత్యమైపోతుందిట. జ్ఞాపకం వచ్చిందా ప్రత్యక్షమైంది అదిట శరీరం వదిలినప్పుడు జరిగేటటువంటి కార్యక్రమం. అందుకనే దైవస్మరణ గనక ఉంటే దైవమే ప్రత్యక్షమవుతాడు. చనిపోయిన జీవికి దైవమే ప్రత్యక్షమవుతాడు. దైవ స్మరణ లేని వాడికి వేరే 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 స్మరణలు ఉంటాయి కాబట్టి అవన్నీ ప్రత్యక్షమవుతాయి. ఇమ్మీడియట్గా వచ్చేసేస్తాయిట. తనకి శరీరం లేదు కదా, లేని శరీరం ఎలా ఖండించారు అంటే ఆ శరీరము మానసికమే అంటూ ఉన్నారు. ఇక్కడ మానసికమే, ఇక్కడ కూడా శరీరధారిని అని అనుకుంటున్నాడు ప్రతి జీవుడు, కానీ శరీరధారి కాదు. అనుకోవటము అనే దాని ద్వారా అన్ని సుఖాలు అనుభవిస్తూ ఉన్నాడు. రుచిగా ఉంది అనుకోకుండా ఎవడు రుచిని అనుభవిస్తున్నాడు? మనం క్వశ్చన్ వెయ్యాలి. నిజంగా బాగుంది అనుకోకుండా ఎవడ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు? ఆహా ఓహో అని మనసులోకి రాకపోతే ఆనందం ఎక్కడుంది? అనుకుని ఆనందిస్తున్నారు ప్రతి వాళ్ళు. అనుకుని ఆనందించేది నిజం ఎట్లా అవుతుంది? ఆహా నాకు ఆ కూర ఇష్టం, నాకు ఆ పదార్థం ఇష్టం, నాకు ఆ స్త్రీ ఇష్టం, నాకు ఇది ఇష్టం, నాకు అది ఇష్టం అనే భావాలని జోడించి ఇష్టమైన వస్తువు దొరికిందనే భావంతో రాజీ పడి జీవిస్తున్నాడు ప్రతి జీవి కూడా. అందువల్ల ఆ మానసికమైన వేర్పాటే ఇక్కడ కూడా పనిచేస్తుంది. అదే వేర్పాటు ఏర్పాటు ఇక్కడ కూడా అదే పనిచేస్తుంది. శరీరం లేదు, లేకపోయినా ఉన్నది అనే భావం మట్టుకుంటుంది. ఆ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చీల్చేసినట్టుగా తెలుస్తుంది తనకి. అంతకంటే ఇంకేం కావాలి? దానికి ఉదాహరణ మళ్ళీ మాస్టర్ గారు ఇక్కడ అదే చెప్తూ ఉన్నారు. కాలు తీసేసిన వాడికి
తీసేసిన కాలు దురద పెట్టడం ఎంత సహజమో, తీసేసిన కాలు నొప్పి పెట్టడం ఎంత సహజమో ఇది కూడా అంతే. శరీరం మనస్సులో ఒక జ్ఞాపకంగా ఉంటుంది కానీ నిజానికి శరీరం డజంట్ ఎగ్జిస్ట్ అని చెప్పేశారు ఇక్కడ. శుభ్రంగా భౌతికమైనటువంటిదంటూ ఇక్కడ ఏమీ లేదు. ఇది అనుభవం ఉన్న వైద్యులందరికీ తెలిసే విషయం. లేని కాలు దురద పుడుతుంది, అది మానసికమైన కాలు అక్కడే ఉంటుంది కాబట్టి అది దురద పుడుతుంది. భౌతికమైన కాలు ఉన్నప్పుడు కూడా అవి కూడా భౌతికంగా ఉండవు, మానసికంగానే. నాకు శరీరం ఉన్నది అనే స్మరణ వల్లనే శరీరం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందువల్ల? రమణ మహర్షి కూడా చెప్పారు, దేహము కూడా దృశ్యమే కనుక అది వాస్తవము కాదు అన్నారు. దేహం మనకు కనపడుతోందిగా, కనపడేది ఇది నేను అంటే వాట్ యు పర్సీవ్ కెనాట్ బి యువర్ సెల్ఫ్. యు ఆర్ ఓన్లీ పర్సీవింగ్ ఇట్, యు ఆర్ ఏబుల్ టు సీ ఇట్. నువ్వు చూస్తూ ఉన్నది నువ్వెలా అవుతావురా నాయన, చూసేవాడివి నువ్వు విడిగా ఉన్నావు కదా అని చెప్పినా కూడా అర్థం కాని స్థితిలో ఉన్నాం మనం. నీకది కనపడుతోందంటున్నావు, నా కాలంటున్నావు, నా ముక్కు అంటున్నావు, నా చెవి అంటున్నావు, మళ్ళీ నేను అనేసి కలిపేసుకుంటున్నావు. ఇంతకంట దురదృష్టం అజ్ఞానం ఎక్కడున్నాయి? దేహం ఎక్కడుంది అసలు? దేహం ఉన్నదని అనుకోని జీవిస్తూ ఉన్నావు ఇన్నాళ్ళు, ఇప్పుడు అది పోయిందని బాధపడుతూ ఉన్నావు. మనస్సే బంధానికి ముక్తికి కూడా కారణము అని కపిలుడుగా కూడా వచ్చి చెప్పాడు భగవంతుడు. అందువల్ల ఇది కొత్త విషయం కాదు, కానీ మనం దాన్ని పట్టించుకోని విషయం. దేహం వదిలేసిన తర్వాత కొంతకాలం దాకా ఈ స్మరణ లోకంలో ఉంటాడుట జీవుడు. అంటే ఆ జ్ఞాపకాలతోనే ఉంటాడు. అవన్నీ ఎరేజ్ అయిపోయేదాకా, అవన్నీ ఆ జ్ఞాపకాలన్నీ మళ్ళీ వచ్చి మళ్ళీ వచ్చి మళ్ళీ వచ్చి మళ్ళీ వచ్చి కొంతకాలానికి ఎప్పటికో అవి చెరిగిపోతాయి. ఆ జ్ఞాపకాలు చెరిగిపోయేదాకా దాన్ని యాతనా శరీరము అంటారట. జ్ఞాపకము అనే శరీరంలోనే ఉంటాడు. అది ఉన్నంత వరకు పూర్వం పడిన బాధలు, పూర్వపు విషయాలన్నీ ఉంటాయి మనస్సులో. మనస్సుకు ఆ ఒక రకంగా వీటన్నిటితో ముడి వేసుకొని ఉన్నాడు కాబట్టి సత్యాసత్యములు అనేది అక్కడేం లేదు. ఏ స్మరణ వచ్చిందో ఆ స్మరణ వెంటనే అనుభవించబడుతుందిట. యమలోక బాధలు అనేవి ఇలాగే వస్తాయి, దాన్నే యమలోకం అని అంటారు. దేహంలో ఉన్నప్పుడు తన మీద ఆ సన్నివేశాలన్నీ ఎంత డీప్గా వాటి ప్రభావం చూపించినాయో, ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయో, అదే రకంగా అంత దీర్ఘకాలం, అంతకాలము నరకంలో, అంటే దేహం వదిలేసిన తర్వాత ఈ బాధలన్నీ వచ్చి కూర్చుంటాయి. ఏది గుర్తొస్తే అది మెటీరియలైజ్ అయిపోతే ఎలా ఉంటుందో మనం కూడా ఊహించుకోవచ్చు. ఇందులో ఇంకో చిత్రం కూడా ఉంది. స్మరణ అనేది సంతోషమైనవి ఉంటాయి, బాధని కలిగించేవి ఉంటాయి. బాధని కలిగిస్తూ మళ్ళీ లోతుగా ఒక ఆనందాన్ని కలిగించే సన్నివేశాలు కూడా ఉంటాయి కదా. కానీ బాధని కలిగించేవన్నీ ముందుగా వస్తాయిట. విపరీతమైన బాధ, విపరీతమైన నొప్పి, విపరీతమైన సఫరింగ్, దానికి సంబంధించిన మనం ఇంకొకళ్ళని పెట్టిన బాధలన్నీ మనకు వచ్చేస్తాయిట. మాటలతో గుచ్చినవి, చేతలతో చేసినవి, ఇంకా రకరకాలు ఉన్నాయి కదా. తెలియకుండానే వాళ్ళకి మనం అపకారం చేస్తాం. మనం అజ్ఞానంతోనే చేసినా కూడా మన వల్ల ఇంకొకరికి అపకారం అవుతుంది. అవన్నీ మనల్నే మళ్ళీ తప్పకుండా పట్టుకుంటాయి. ఎందుకంటే అవన్నీ జ్ఞాపక రూపంలో మనలోనే ఉన్నాయి. మనం మర్చిపోం కదా, మనం లోపల ఉంటాయి. మనం గుర్తు తెచ్చుకున్నా తెచ్చుకోపోయినా మనలో ఉంటాయి. అది చేసిన ప్రతి యాక్షన్ ఒక ముద్ర పడిపోతూ ఉంటుంది. అవన్నీ బయటకు వచ్చి మెటీరియలైజ్ అయ్యి వాళ్ళందరూ కత్తులు తీసుకొని మన మీదకి వస్తారట. చెప్తూ ఉన్నారు చక్కగా. వెంటనే నరక బాధలై మా నానా బాధలు పెడతాయి. అవమానించిన వాడు అవమానాలు చేస్తాడు. యమభటులు దండెత్తొచ్చినట్టుగా స్మరణలన్నీ కూడా దండెత్తొస్తాయి. అది కలలోలాగా అనిపించదు కానీ సత్యాలుగా అనిపిస్తాయి అవన్నీ. వీటిని అనుభవించటంలో బయట మామూలుగా మనం చూస్తూ ఉన్న అనుభవం కంటే ఎక్కువ నిజంగా అనిపిస్తాయి. ఇంకా అక్కడ చనిపోయిన వాడికి ఇది ఇంకా ఎక్కువ వాస్తవంగా అనిపించి నిజంగానే జరుగుతోందని గిలగిల గిలగిల కొట్టుకుంటాట. అందులో ఒక్కొక్క స్మరణ ఎంత డీప్గా ఉందో అంత కాలం అనుభవించాల్సి వస్తుంది ఆ బాధలు.
పూర్వం తన సంకల్పంలో ఉన్న చెడు పనుల తీవ్రత ఎంత ఉందో శరీరాన్ని వదిలేశాక అంత తీవ్రమైన, అంత కాల విలంబన, అంత కాలం కూడా అనుభవించాల్సి వస్తుంది. నువ్వు ఇంకొకరిని ఎన్ని బాధలు ఎంత కాలం పెట్టావో అంత కాలము నువ్వు అనుభవించాల్సి వస్తుంది. అది అయిపోయేదాకా అనుభవించితే కానీ ఆ స్మరణ పోదుట. అది అయిపోతుందిట, ఒకప్పటికి అయిపోతుంది. భగవద్ అనుగ్రహం వల్ల ఆ సంస్కారాలన్నీ అప్పుడు క్షాళనైపోయి ఆ జ్ఞాపకాలన్నీ అప్పుడు పోతాయిట. పాపం ఎటువంటి సిస్టమ్ పెట్టాడో భగవంతుడు. అప్పుడు ఇంకా స్వర్గము అనబడే మంచి మంచి స్మృతులన్నీ వస్తాయి. మిగతా సత్కర్మ, మంచి పనులు చేసిన అనుభూతులన్నీ జ్ఞాపకం రావటమే స్వర్గలోకం. అందులో భార్యా బిడ్డలు, సంపదలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, మిత్రులు అందరూ సంతోషంగా కనపడతారు. తనకిష్టమైన ఆహారాలు ఉంటాయి. స్త్రీ సౌఖ్యాలన్నీ కూడా అప్పుడు వస్తాయిట. అంటే బతికి బట్టకట్టి ఈ నరక బాధలన్నీ అయిన తర్వాత అప్పుడేదో కొద్దిగా సుఖం అనేది వస్తుందన్నమాట. కానీ అక్కడ ఏ దోషాలు మళ్ళీ అంటుకోవడం అనే ప్రాసెస్సే లేదుట. హాయిగా అనుభవిస్తాడట. పుణ్యకార్యాలు ఎంత ఎక్కువగా చేశాడో, ఎంత డీప్గా శ్రద్ధగా చేశాడో అంత డీప్గా అంతకాలం సుఖాన్ని అనుభవిస్తాడట. వాటి ఫలితంగా ఎంత గొప్ప సౌఖ్యమైనా సరే అనుభవిస్తూ ఉంటే అయిపోతూ ఉంటుంది. కొంతకాలం అయ్యాక అది కూడా అయిపోతుంది. కానీ అంతర్యామి భావన ఉన్నవాడికి మటుకు ఎక్కడైనా ఊరికే స్మరణగానే ఉంటాయిట. అంతర్యామి భావనతో పోయిన వాడికి అది మెటీరియలైజ్ అవదుట. మంచి అవదు, చెడు అవదు, ఊరికే స్మరణగా ఉంటుంది. కాబట్టి దాని యందు శాశ్వతత్వం ఉండదు. పరమాత్మ యందే శాశ్వతత్వం ఉంటుంది. ఎందుకంటే నిజంగా శాశ్వతమైన వాడిని పట్టుకున్నాడు కాబట్టి మళ్ళా దేహంలోకి దిగి వచ్చినా కూడా అదే ఉంటుంది. కానీ యమలోకము, స్వర్గము, నరకము అనేవన్నీ కూడా ఊరికే ఒక ఊహల్లాగా మిగిలిపోతాయి. కానీ చనిపోయినా కూడా అవన్నీ బాధించవుట. అలాగే జనన మరణాదులు కూడా బలవంతంగా కలుగవుట. ఆ దైవస్మరణలో జీవించి చనిపోయిన వాడికి బలవంతంగా లాగి మళ్ళీ భూమి మీద పుట్టవలసిన అగత్యం కలుగదు. ఆయన ఇష్టంగా పుడతాడు, కావాలంటే పుట్టి నలుగురికి సహాయం చేస్తాడు. ఆయన బాధ్యత ఇంకొకళ్ళని కూడా తన స్థితి తీసుకురావటం, ఆ దైవస్మరణని వ్యాప్తం చేయటం అనే బాధ్యత ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ కులశేఖర మహారాజు వంటి మహాభక్తులు కోరుకున్నారుట కూడా, దేవలోకంలో అయినా, భూలోకంలో అయినా, పరలోకంలో అయినా నాకు ఎక్కడున్నా కూడా నా నివాసాన్ని నువ్వు ఎక్కడ పెట్టినా నాకు ఇష్టమే, నీ స్మరణ జారిపోకుండా నన్ను అనుగ్రహించు నాయనా అని పరమాత్మని వేడుకున్నట్ట. నాకు ఫిజికల్ బాడీ వచ్చినా పర్వాలేదు, రక్తమాంసభూయిష్టమైన శరీరం వచ్చినా పర్వాలేదు నాయన, నీ స్మరణ ఉండేట్టుగా చెయ్యి అని కోరుకున్నారు భక్తులందరూ కూడా. ఈ భగవంతుడి యొక్క మహిమ అది అటువంటిది. ఆయనని కనుక తలుచుకున్నప్పుడు, ఆయన సర్వత్రా ఉన్నాడని అంతర్యామిగా ఆయనని భావించినప్పుడు, కేవలం చెక్క భజన చేసి మనం నమ్మిన విగ్రహంలో మటుకే, మనం నమ్మిన దేవుడు మటుకే ఉన్నాడనేది కాదు భక్తి. సర్వత్రా ఉన్నాడు. మనం నమ్మిన దేవుడు సర్వత్రా లేకపోతే మనకి ఎలా సహాయం చేస్తాడు? ఎక్కడెక్కడికో పోతాం మనం. మరి వెళ్ళినప్పుడల్లా కోరిన చోట కోరినట్టుగా మనకి సహాయం చేసేవాడు సర్వత్రా ఉన్నవాడనే కదా అర్థం. అట్లా ఉన్నవాడు ఎలా సహాయం చేస్తాడు? ఇంకొక మనిషి రూపంలో అనేక సహాయాలు జరుగుతూ ఉంటాయి మనకి. అంటే జీవుల రూపంలో ఉన్నవాడు కూడా భగవంతుడని మనకే ప్రూవ్ అయిపోతూ ఉంటుంది. సర్వత్రా దైవం ఉన్నాడు అనే భావంతో ఉన్నవాడికి మటుకే నరక బాధలు, స్వర్గ సుఖాలు రెండూ ఉండవు వాళ్ళకి. ఆ మనిషి మళ్ళీ పుట్టినా కూడా సుఖంగానే ఉంటాడు, భగవంతుడి స్మరణతోనే ఉంటాడు. అందుకే ఎలా ఉన్నా పర్వాలేదు అని కోరుకుంటాడు భక్తుడు. నీ స్మరణ ఉంటే నాకు ఎక్కడుంటే ఏంటి, అంతా ఒకటే కదా అనుకుంటాడు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. అట్లాగే ఏ రకమైన దోషాలు ఉండవు అక్కడ. ఏదైనా ఒకవేళ స్త్రీ సాంగత్యంలో మునిగి జీవించినా కూడా శరీరం వదిలిపోయిన తర్వాత ఆ దోషం అంటటము అనేది ఉండదు. ఆ స్వర్గంలో పడే సుఖాలు, ఆ సుఖాలన్నీ అనుభవించాడు, కష్టాలన్నీ అనుభవించాడు పురంజనుడు. కానీ చనిపోయిన తర్వాత కూడా అతనికి భార్య స్మరణ మటుకు పోలేదుట.
అందువల్ల ఆ భార్య స్మరణ అలాగే ఉండిపోయింది, చుట్టరికాల స్మరణ అలాగే ఉండిపోయింది. భార్య అనే భావమే భార్య, గాని ఆ స్త్రీలో భార్యాత్వం అనేది ఎక్కడుంటుంది న్యాయంగా? ఆవిడేమి నేను భార్యను అనుకుంటూ కూర్చోదు కదా. నీకు భార్య ఆవిడ, నీకు భర్త ఆయన, అలా ఉంటుంది తప్ప ఆ చుట్టరికాన్ని గమనించినప్పుడే స్త్రీ పురుషుల్ని భర్తగానో భార్యగానో భావించటం అనేది బాగా ఆయనకి సంస్కారంగా మిగిలిపోయింది. అది పూర్తి కాకుండానే మళ్ళీ దేహం ధరించాడు అతను. ఆ సంస్కారం కొంచెం మిగిలుండగానే మళ్ళీ శరీరం ధరించి భూమి మీదకి పుట్టాడనమాట. కాబట్టి ఆ భార్య అనే భావంతో మనిషి పోయి మళ్ళీ పోయిన తర్వాత కూడా ఆ భావం ఉండి మళ్ళీ అదే భావంతో పుట్టాడు కాబట్టి స్త్రీగా పుట్టాడుట. ఈసారి ఎక్కడ పుట్టాడంటే విదర్భరాజపుత్రికగా పుట్టాడుట. విదర్భరాజు గారి కూతురుగా పుట్టాడుట పురంజనుడు. ఇప్పుడు నెక్స్ట్ మనం విదర్భరాజపుత్రి కథ చదువుకుందాము. ఇప్పుడు మన 214లో సెకండ్ పార్ట్ కూడా అయిపోయింది. 829th పద్యం, దాని అర్థం చాలా పెద్దదిగా ఉంది. 29th పద్య వివరణ అయిపోయింది.